హలో పిల్లలు, వెల్కమ్ టు జోనీ స్టోరీస్. ఈ రోజు నుండి మనం మన జోనీ స్టోరీస్ ఛానల్లో కొత్త కొత్త కథలు విందాం. మీరు రెడీనా? మీకందరికీ కోతుల గురించి బాగా తెలుసు కదా. ఇప్పుడు మనం ఒక బుడ్డి కోతి చేసిన అల్లరి గురించి తెలుసుకుందాం. ఈ రోజు మన జోనీ స్టోరీస్లో ద నాటీ మంకీస్ అనే ఒక మంచి స్టోరీ గురించి వినబోతున్నాం. ఒక అందమైన అడవి. ముందే చెప్పాను కదా కోతుల గురించి. కోతుల గుంపు అక్కడే ఉంది, హ్యాపీగా గెంతుతున్నాయి. ఈలోపు వాటికి టక్ టక్ అని ఒక శబ్దం వినపడింది. కోతులు ఆడుకుంటున్నాయి, పట్టించుకోలేదు. మన హీరో కోతి తిన్నగా ఉంటుందా, కొమ్మల మధ్య నుండి తొంగి తొంగి చూసింది. అక్కడ ఒక కట్టెలు కొట్టే అతను గొడ్డలు తీసుకొని టాక్ టాక్ అని చెట్టును నరుకుతున్నాడు. పాపం ఆ కట్టెలు కొట్టే వ్యక్తికి బాగా ఆకలేసింది. మధ్యాహ్నం అయింది, ఇంకెళ్ళి భోజనం తిందాం అనుకున్నాడు. తన గొడ్డలకి ఒక క్లాత్ కప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అది అంతా కొమ్మచాటు నుండి గమనిస్తున్న మన హీరో కోతి ఆ క్లాత్ని తీసింది. తనకి గొడ్డలి కనిపించగానే బాహుబలి సినిమాలో ప్రభాస్ లాగా ఫీల్ అయ్యింది. దాని ఫ్రెండ్స్ అందరికీ చూపించి అటు ఇటు గెంతుతుంది. తనతో పాటు దాని ఫ్రెండ్స్ నాకు నాకు అంటూ ఆ గొడ్డలు తీసుకొని ఏదో నిధి నిక్షేపాలు దొరికినంత హ్యాపీగా గెంతుతున్నాయి. చాలా తీవ్రంగా ఆలోచించిన తర్వాత మన హీరో కోతి దాని ఫ్రెండ్స్ కోతులు ఒక నిర్ణయానికి వచ్చాయి. అక్కడికి ఒక ముసలి కోతి, అదే కట్టప్ప అనుకోండి, హే పిల్ల కోతులు అని అరిచింది. అన్ని కోతులు ఏంటా అని చూశాయి. ఆ కట్టప్ప కోతి, మీరు ఆ గొడ్డలు పక్కన పడేయండి, దాంతో దెబ్బలు తగులుతాయి అని చెప్పింది. మన హీరో కోతి ఊరుకుంటుందా? తాత పక్కకు వెళ్ళు, నువ్వు దీన్ని కనీసం ఎత్తను కూడా ఎత్తలేవు, మాకు సలహా చెప్తున్నావా అని అరిచింది. కట్టప్ప మీ కర్మ పొండి అని వెళ్ళిపోయింది. మన హీరో అండ్ గ్యాంగ్కి ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చింది. గొడ్డలు పట్టుకొని అన్ని కోతులు చెట్టెక్కాయి, ఒక కొమ్మ మీద వరుసగా కూర్చున్నాయి. తాత చూడు అంటూ అరిచాయి. ఒక కోతి ఆ గొడ్డల్ని ఎత్తి కొమ్మను నరకడం మొదలుపెట్టింది. ఒక కోతి తర్వాత ఒక కోతి నరుకుతూనే ఉంది. నా బంగారు పుట్టలో వేలు పెడితే పుట్టనా అని చీమ అన్నట్టు నన్ను నరికితే ఊరుకుంటానా అని చెట్టు కొమ్మ విరిగింది. ధాబ్ ధాబ్ అని పెద్ద శబ్దం వచ్చింది. కోతులన్నీ కింద పడ్డాయి. కట్టప్ప కోతి, ఇప్పుడు ఎత్తరా గొడ్డలి అంది. కోతులన్నీ దెబ్బలతో సారీ తాత, టాటా, బాయ్ బాయ్ అన్నాయి. ఈ కథలోని నీతి ఏంటో మీకు అర్థమైందా పిల్లలు? పెద్దల మాటలను వినాలి, పెద్దలను గౌరవించాలి. ఇకపై మీరు మీ పేరెంట్స్ అండ్ ఎల్డర్స్ చెప్పిన మాటలు వింటారు కదా. ఓకే, మన నెక్స్ట్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.